అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో ఈ సుబ్బమ్మమ్మ వల్ల చాలా టెన్షన్ పడ్డామండి ఇప్పుడైతే. ఎందుకంటే 10 నిమిషాలు ఉన్న మైండ్ నెక్స్ట్ 10 నిమిషాలకి ఉండదండి. అరగంట ముందు కింద అందరితో ఉన్నదండి. ఇక అరగంట నుంచి మాకైతే సుబ్బమ్మమ్మ కనిపించట్లేదు. ఇక చాలా టెన్షన్ పడ్డామండి. ఇక ఇద్దరిని పైకి పంపించి అంతా ఎతికిచ్చాను, ఎక్కడ లేదన్నారు. చాలా టెన్షన్ అయితే పడ్డానండి. అప్పుడప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఇంకొకసారి ఎక్కడున్నాను, ఇది ఏంటి, ఏ ఊరు అని అడుగుతూ ఉంటుందండి. ఈ విధంగా అన్ని విషయాలు మర్చిపోవడం, అందరి బట్టలు తీసుకోవడం, అందరితో గొడవలాడటం అలా అయితే చేస్తూ ఉంటుంది. ఇక ఈరోజైతే ఈ విధంగా చాలా టెన్షన్ పడ్డామండి. ఇక వీళ్ళు ఎక్కడ కనిపించలేదని చెప్పడంతో ఇక ఒక 5 మెంబర్స్ని అయితే ఆశ్రమం బయటికి పంపించానండి. మా దగ్గరలో ఉన్న చుట్టుపక్కల్లో ఎక్కడైనా ఉందేమని పంపించాను. దాదాపు 2 అవర్స్ దాకా వెతికారండి, ఎక్కడ కనిపించట్లేదన్నారు. ఇక మరలా పైకెళ్ళి చూసాము. చూస్తే మంచాల కిందకి దూరిపోయి ఎతుక్కుంటూ ఉందండి. చెమటలు కారిపోతున్నాయి. ఏంటమ్మా ఇక్కడ ఉన్నామని అడిగితే ఇక నా వస్తువులు పోయాయి, నా బట్టలు పోయాయి, నా గ్లాసులు పోయాయి, నేను ఎతుక్కుంటున్నాను అని అన్నదండి. ఆ టైంలో నవ్వాలో ఏడవాలో కోప్పడాలో ఏమీ అర్థం కాలేదు. అప్పుడప్పుడు ఇలాంటి టెన్షన్స్ కూడా పెడుతూ ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఏ విధంగా మాట్లాడుతుందో. నేను చెప్పేది, ఒకవేళ మైండ్ సరిలేక బయటికే పోతావు, ఎవరు ఆదరిస్తారా, ఎవరైనా దగ్గర తీస్తారా, ఎవరైనా అన్నం పెడతారా? మరి ఆ టెన్షన్తో ఎట్టిపోయిందా ఏమైందని మేము ఆలోచించాము. అయినా ఏం తక్కువైంది నాకు, నేను బయటికి పోవాలా? అది మంచిది చెప్పు. అవును, ఏం తక్కువై? పైన కూడా లేదు, కింద లేదు, పైన లేదు అన్నారు. ఇంకా వాళ్ళు 5గురు వెళ్ళిపోయారు ఎతకడానికి. వీళ్ళు చూడటం ఇంట్లో ఎక్కడికి పోను నేను ఎప్పుడు లేదు. ఏదైనా పోతుంటే నేను అదో పలానా సాటికి పోతుండానమ్మా అని చెబుతా. నువ్వు ఎక్కడ ఏమిటి ఎందుకు ఉండవు ఏంది ఇవన్నీ అడుగుతారు. ఏం చెప్పుకోలే. నేను అన్నా నీ ఆలోచన లేని అలవాట్లని బజార్లో అంతే మన డాడీ బయట నుంచి వస్తుండవు. ఒక్కోసారి పని చేయకుండా వెళ్ళిపోతామని కదా, ఒక్కోసారి పని చేయకుండా వెళ్ళిపోతామని కదా. సరే మీరు అనొచ్చు బయటికి పోదు ఏమైంది, డాడీ పోయినావు నీ కోసం మేము తిరుగుతున్నా, నీ బజార్లోంచి వచ్చి ఎత్తుపోయినావు మీరు అన్నా అదే ఇంటనే తెచ్చానుగా. ఏమోనమ్మా ఎంతమంది ఇప్పుడు 5గురు పోయారు నేను ఎతకడానికి. 5గురు పోయారు నేను ఎతకడానికి. ఎదగడానికి పోవడానికి వాళ్ళు పాపం కాళ్ళు నొప్పులు పుట్టే తప్పిరగడం అనవసరంగా నేను ఆ నుంచి వచ్చి విమానం తీసుకొని వచ్చాను ఇదికి. ఎట్లా చేయాలి మరి, ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు? దోవలు బట్టి పోవడం నాకు అలవాటు లేదు. మనం ఎంత టెన్షన్ పెట్టావు ఇప్పుడు. ఇదిగో నీకోసం 5 రూపాయలు ఎతకాల్సి వచ్చింది ఇప్పుడు ఇంట్లో. మా సుబ్బమ్మ ఏడకపోయిందా అని మేమెంత టెన్షన్ పడ్డాం అనుకున్నాం. బయటికి పోతే ఇబ్బంది పడుతుంది. లేదంటే ఎవరికైనా టెన్షన్ వస్తుంది, ఎవరిమైనా బాధపడతాం. బయటికి ఆడికన్నా పోయి చెప్పకుండా పోయి ఏ ఇంట్లో కూర్చుంటే బుద్ధి లేదానా ఈ పని చేయొచ్చు అన్న నీ కాడనే ఉండగా. పంపించిన వాళ్ళు కూడా సరైన వాళ్ళు పంపించారు, అదే పెద్ద పొరపాటు అయింది. సంధి లేడు అడిగో ఏటో దూరంగా పోయింది. అవునంటవా నీ ఎట్ట తెలుస్తుంది, నీకు ఎట్ట తెలుస్తుంది? స్వరపరీక్ష చెప్పు మరి. ఇక్కడ లేడమ్మా, దూరంగా పోయిండు. ఏడుకో ఎటు పోయిండు? నిన్ను ఎతకడానికే పోయింది, నువ్వు ఎటు వెళ్ళిపోయావని. నీ పిచ్చి దొంగలు దోలా. ఆయన ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఎతక వాళ్ళు ఇక్కడ లేరు దగ్గరలో. ఎటు పోయిండు తెలియ అర్థం కాలే. నీకుంటే నాకు లేదా నా కోసం పోయిన మనిషికి కాబట్టి ఎక్కడున్నాను ఎటు పోడు చూస్తుండ నేను. ఇప్పుడు సైదులు పంపించానా, సురేష్ని పంపించానా, తర్వాత బ్రహ్మేశ్ తాతని పంపించానా, మరి అసవి తాతని పంపించాను. చెబుతుండవు కానీ వాళ్ళు ఎటు పోయిండ్రు అని నేను చెప్తుండ. పాపం వాళ్ళని ఇబ్బంది ఎందుకు పెట్టానా అని నేనేమన్నా చూసి పెట్టింటే సరే. ఏమో మరి ఎక్కడ ఎత్తికారో మరి లేదని చెప్పారు పైన కింద. కళ్ళు బయలు కండి ఏం చేద్దాం మనిషిని పెట్టుకొని ఎంత టెన్షన్ పడ్డాము మరి ఇప్పుడు.
ఇంకా సుబ్బమ్మని ఎతకడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదండి. ఈ విధంగా జరిగింది ఈరోజైతే. చాలా చాలా టెన్షన్ పడ్డాము మేమైతే. ఓకేనండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇంకొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతుంటారు. అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.